శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉన్నాయో ఈ వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించుకోవాలో, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకుంటే గ్రహాలు అనుకూలంగా మారి ఈ వారం మొత్తం విశేషంగా యోగిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దశమంలో రవి విశేషంగా యోగిస్తాడు. అంటే మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే ఆఫీసులో ప్రమోషన్ల కోసం ప్రయత్నాలు చేసుకున్నట్లయితే ఈ వారంలో ఖచ్చితంగా ప్రమోషన్ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మంచి ప్రమోషన్ వస్తుంది. కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి యోగం కూడా ఉంది. అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కొత్త అధికార పదవుల కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈ వారం బాగా యోగిస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు ధనం బాగా సంపాదించడానికి, కొత్త పథకాలు రచించుకోవడానికి కూడా ఈ వారం బలం బాగుంది. అలాగే మేషరాశి వాళ్ళు ఎవరికైనా స్త్రీ పురుషులకి తండ్రి వైపు నుంచి ఏమైనా ఆస్తిపాస్తులు రావాల్సి ఉంటే అలాంటి ఆస్తిపాస్తుల కోసం ప్రయత్నాలు చేసుకుంటే పిత్రార్జిత ఆస్తులు రావటానికి కూడా ఈ వారం బలం చాలా అద్భుతంగా ఉంది. అనారోగ్యాలు తొలగిపోతాయి. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ప్రధానంగా గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు విశేషంగా యోగిస్తాయి. మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ వారం రవి 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి, దశమంలో 10th హౌస్లో సూర్యుడు గవర్నమెంట్ యోగకారకుడు కాబట్టి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ఎవరైనా రాస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. గవర్నమెంట్ జాబ్ కోసం చేసే ప్రయత్నాల్లో కూడా మంచి లాభాలు కనిపిస్తాయి. అలాగే ఈ వారం మొత్తం మేషరాశి వాళ్ళకి బుధుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దశమంలో బుధుడు యోగించడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి విద్యార్థులు కష్టపడి చదవాలి. మేషరాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి. అలాగే ఉన్న ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు అటెండ్ అయితే ఆ ఇంటర్వ్యూల్లో సక్సెస్ రావటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. కాబట్టి కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలలో కొద్దిగా కష్టం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా కొన్ని ఒడిదుడుకులు అనేటటువంటివి మేషరాశి వ్యాపారస్తులకు కనిపిస్తాయి. ఎందుకంటే 10వ స్థానంలో బుధుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన వ్యాపార కారకుడు కాబట్టి వ్యాపారంలో కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం మాత్రం సాధారణంగా ఉంటుంది. అంటే విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగాల్లో విద్యారంగం, వ్యాపార రంగం కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి. ఉద్యోగ రంగం అద్భుతంగా ఉంటుంది కానీ కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో మాత్రం కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తాయి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ వారం ఖర్చును అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం ఎంత కష్టపడ్డా కూడా ఆ అవకాశాలు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. అయినప్పటికీ సహనంతో ఎదురు చూసేటటువంటి ప్రయత్నం చేయాలి. డబ్బు ఖర్చు మాత్రం అదుపులో ఉంచుకోవాలి. అలాగే టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటివి చేసే వాళ్ళు ఎవరికైనా సరే ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే వ్యాపారాల్లో కొంత పురోభివృద్ధి కనిపిస్తుంది. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 3వ స్థానంలో యోగిస్తున్నాడు. మేషరాశి వాళ్ళకి ఈ వారం కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి చాలా కాలంగా సోదరులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. సోదరీమణులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కోఆపరేటివ్గా మారిపోతారు. వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకోవచ్చు. సోదరీమణుల సహాయ సహకారాల వల్ల ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మేషరాశి వాళ్ళకి ఈ వారం బాగా ఉంది. మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఈ వారం వాళ్ళకి అద్భుతమైన జాక్పాట్ తగులుతుంది. రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి మంచి లాభం పొందగలుగుతారు. ఒక ప్రాపర్టీ కొనాలన్నా, ప్రాపర్టీ అమ్మాలన్నా ఈ వారం మేషరాశి వాళ్ళకి అద్భుతంగా గ్రహబలం ఉంది. కుజుడు 3వ స్థానంలో యోగిస్తాడు కాబట్టి ప్రాపర్టీ కొనుక్కుంటే తక్కువ రేటుకే కొనుక్కుంటారు. ప్రాపర్టీ అమ్మితే మంచి రేటుకి అమ్మగలుగుతారు. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా మేషరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. మేషరాశి వాళ్ళకి ప్రధానంగా వ్యయంలో శుక్రుడితో పాటు రాహువు కూడా వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఒక్క ఖర్చుల విషయంలో జాగ్రత్త పడితే చాలు. మిగతా అన్ని రకాలుగా దాదాపుగా అనుకూల ఫలితాలే ఉన్నాయి. గురుబలం ఉంది కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగంలో ఒడిదుడుకులు వచ్చినా కూడా గురుబలం బాగుంది కాబట్టి ఆ ఒడిదుడుకులన్నీ కూడా సమసిపోతాయి. కాబట్టి మేషరాశికి ప్రధానంగా ఈ వారం రవి బలం అద్భుతంగా ఉంది, కుజుడి బలం అద్భుతంగా ఉంది, బుధుడు, శుక్రుడు
వ్యతిరేకంగా ఉన్నారు. బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. అలాగే శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. అదేవిధంగా 1.25 కేజీ పెసలు 1.25 కేజీ బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. ఇలా ఆవుకి తినిపించడం, బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేస్తే బుధ శుక్రుల బలం పెరుగుతుంది. వారమంతా యోగదాయకంగా ఉంటుంది. అలాగే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు గణపతికి సంబంధించిన గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేశ స్తోత్రాన్ని విన్నా చదివినా బుధుడి బలం విపరీతంగా పెరిగి విద్యారంగం, వ్యాపార రంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు వీటన్నిటిలో విజయం వస్తుంది. అలాగే శుక్రుడి బలం పెరగటానికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి కాబట్టి రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడి బలం పెరుగుతుంది. దానివల్ల ఖర్చులు తగ్గుతాయి. అలాగే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని కూడా రోజు 21 సార్లు చదువుకుంటే శుక్రుడి బలం విశేషంగా పెరుగుతుంది. వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం తక్కువ ఉంది కాబట్టి ఆఫీసులో అదృష్టం వచ్చినట్టే వచ్చి జారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు సహనంతో ఉండాలి. రాజకీయాల్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే బుధుడు కూడా 9వ స్థానంలో ఉండి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యారంగం వాళ్ళు ఎంత బాగా చదివినా సరే ఎగ్జామ్ రాసేటప్పుడు కొద్దిగా అనుకున్న స్థాయిలో మార్కులు రావు, నిరాశ చెందకూడదు. అలాగే వ్యాపార రంగంలో కూడా ఎంత బాగా వ్యాపారం చేసినా లాభాలు సాధారణ స్థాయిలోనే కనిపిస్తాయి. ఉద్యోగంలో మార్పుల కోసం చేసే ఇంటర్వ్యూల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. బుధుడి బలం కూడా లేదు. అయితే శుక్రుడు 11వ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం శుక్రుడి బలం చాలా బాగుంది. 11వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది. మీరు ఊహించని విధంగా ధనలాభం వృషభ రాశి వాళ్ళకు కలుగుతుంది. అలాగే వృషభ రాశిలో జన్మించిన స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. దానివల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కళారంగంలో టాప్ లెవెల్లో సక్సెస్ అవుతారు. బ్రహ్మాండమైన ఆఫర్స్ వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో కానీ సంగీత నాట్య రంగాల్లో కానీ అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత బ్రహ్మాండంగా ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. శుక్రుడు బాగుండటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ ఉంటాయి. అయితే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 2వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు వాక్పరమైన ఇబ్బంది అంటే మాట దూకుడు ఉంటుంది. ఆ మాట దూకుడు వల్ల శత్రువులు పెరుగుతారు. ఆ మాట దూకుడు కొంచెం తగ్గించుకోవాలి. సంఘంలో కానీ ఇంట్లో కానీ ఆ మాట దూకుడు, కరుకుదనం అనేది తగ్గించుకోవాలి. ఒక్కొక్కసారి మాట కరుకుదనం వచ్చి కుటుంబంలో కొంచెం విభేదాలు వస్తాయి, లేకపోతే సాంఘికంగా విభేదాలు వస్తాయి. కాబట్టి ద్వితీయంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మీ మాటలు అదుపులో ఉంచుకుంటే వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే ఈ వారం వృషభ రాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు బాలేవు. శుక్రుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. రవి బలం పెరగటానికి గోధుమలు, బుధుడి బలం పెరగటానికి పెసలు, అలాగే కుజుడి బలం పెరగటానికి కందులు నానబెట్టి బెల్లంతో పాటు గోమాతకు తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇచ్చుకుంటే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం పెరుగుతుంది. రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోవాలి. రోజు కూడా ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదువుకుంటే రవి, బుధుడు 2 గ్రహాల బలం పెరుగుతుంది. విష్ణు సహస్రనామం చదివినా విన్నా రవి, బుధులు విశేషంగా యోగిస్తారు. విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర వీలైనప్పుడు దీపాన్ని వెలిగించుకోండి. దానివల్ల రవి, బుధులు విశేషంగా యోగిస్తారు. అలాగే కుజుడు యోగించాలంటే అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం సాం శరవణ భవ ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటే కుజుడి బలం పెరుగుతుంది, గొడవలు తగ్గిపోతాయి. అలాగే స్తోత్రాల పరంగా సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదివినా విన్నా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల కుజుడి బలం పెరుగుతుంది. ఈ వారంలో ఒకసారి వీలైనప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు పెడితే కుజుడి బలం పెరగటం వల్ల విశేషంగా ఈ వారం మొత్తం కుజుడు యోగిస్తాడు. కాబట్టి విష్ణుమూర్తిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే వృషభ రాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం పెరుగుతుంది. ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రాహు బలం అద్భుతంగా ఉంది. వృషభ రాశి వాళ్ళకి రాహు బాగున్నాడు.
రాహు లాభస్థానంలో ఉన్నాడు. విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి, అబ్రాడ్ వెళ్ళగలుగుతారు. అలాగే స్నేహితుల వల్ల మీ పనులు సులభంగా పూర్తవుతాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. ఈ పరిహారాలు పాటించుకుంటే వారం అంతా అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అష్టమ రవిదోషం ఉంది. అష్టమ రవిదోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆఫీసులో ఎంత కష్టపడ్డా సరే ఫలితం మీకు రాదు, వేరే వాళ్ళకు వెళ్తుంది. గుర్తింపు వేరే వాళ్ళకు వెళ్తుంది. కష్టం మీది, ఫలితం వేరే వాళ్ళది అన్నట్లు ఉంటుంది. సహనంతో ఎదురు చూడాలి. ఆరోగ్య వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అష్టమ రవిదోషం ఉన్నప్పుడు కొద్దిగా అనారోగ్య సమస్యలు చికాకుకు గురి చేస్తూ ఉంటాయి. అలాగే రాజకీయాల్లో ఆలోచించి అడుగులేయాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి తరపు ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడకపోతే తండ్రి వైపు బంధువుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. రవి బలం లేదు, రవి అష్టమంలో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బుధుడు కూడా 8వ స్థానంలో ఉన్నాడు, వ్యతిరేకంగానే ఉన్నాడు. మిథున రాశికి బుధుడి బలం కూడా లేదు. దానివల్ల ఏం జరుగుతుంది? విద్యార్థులు బాగా కష్టపడి చదివినా కూడా పరీక్షల్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోతారు. వ్యాపారం కూడా ఎంత బాగా చేసినా లాభాలు తక్కువగా ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఉద్యోగం రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో బుధుడి బలం లేదు కాబట్టి మిథున రాశి వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు ఈ వారం కనిపిస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దశమంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేసే వాళ్ళకి కొద్దిగా ఖర్చులు ఎక్కువ ఉంటాయి, బిజినెస్ అంతగా సాగదు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు, సినిమా టీవీ వ్యాపారాలు, సినిమా టీవీ రంగాల్లో రాణింపు కోసం ఎదురు చూసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా కొంచెం సహనంతో ఎదురు చూడాల్సినటువంటి సమయం అని చెప్పుకోవాలి. అలాగే కుజుడు జన్మంలో ఉన్నాడు, అది కూడా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. జన్మంలో కుజుడు ఉన్నప్పుడు ముక్కు మీద కోపం వస్తూ ఉంటుంది. ఉన్నటువంటి కోపం వస్తుంది, ఆ కోపం వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ముక్కు మీద కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఈ వారం ప్రధానంగా రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు 4 గ్రహాలు మిథున రాశికి యోగించట్లేదు. అయితే ఎక్కువ గ్రహాలు యోగించనప్పుడు ఉగ్రదేవతలను పూజిస్తే ఆ గ్రహాలన్నీ ప్రసన్నమవుతాయి, తొందరగా అనుకూలత వస్తుంది. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు నరసింహస్వామిని పూజిస్తే చాలా మంచిది. ఎందుకంటే రవి, బుధులకు అధిష్టాన దైవం విష్ణుమూర్తి, కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి. నరసింహస్వామి కూడా విష్ణు స్వరూపమే కాబట్టి రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలని ఒకేసారి ప్రసన్నం చేసుకోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. మిథున రాశి వాళ్ళు నరసింహస్వామి ఆలయంలో అర్చన కానీ అభిషేకం కానీ ఒకసారి చేయించుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు 9 సార్లు చదువుకోండి. కుదిరితే నరసింహస్వామి ఆలయంలో కూర్చొని చదవండి. 9 ప్రదక్షిణాలు నరసింహస్వామి ఆలయంలో చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదివినా విన్నా కూడా రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాల బలం పెరిగి ఈ వారం మొత్తం అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. అలాగే శుక్రుడు కూడా బాలేడు. శుక్రుడికి లలితాదేవి అధిష్టాన దైవం కాబట్టి లలితా సహస్రనామం చాంటింగ్ వింటే చాలా మంచిది. శ్రీమాత్రే నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకుంటే శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే గోమాతకు నానబెట్టిన గోధుమలు, పెసలు, బొబ్బర్లు, కందులు ఆహారంగా తినిపించాలి. అలాగే కేజింబావు చప్పున పంతులు గారికి గోధుమలు, పెసలు, బొబ్బర్లు, కందులు దానం ఇచ్చుకోవాలి. అలా చేస్తే ఈ 4 గ్రహాల బలం పెరుగుతుంది. దానివల్ల మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సప్తమంలో రవి యోగించడు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆఫీసులో ఏ పని ఉన్నా సరే మీ పని మీరు చేసుకోండి. పక్క వాళ్ళతో కలిసి మీరు పని చేస్తే క్రెడిట్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీ పని మీరు చేసుకోండి. ఆఫీసులో సహోద్యోగులతో కానీ అధికారులతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. రాజకీయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల విద్యార్థులు ఎవరైనా సరే కంబైన్డ్ స్టడీస్కి వెళ్లకుండా ఇండివిజువల్గా చదువుకోండి. సప్తమంలో బుధుడు యోగించడు కాబట్టి కంబైన్డ్ స్టడీస్కి వెళితే కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. ఇండివిజువల్గా విద్యార్థులు చదువుకోవటం మంచిది. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లు ఏవి కూడా కర్కాటక రాశి వాళ్ళు కొత్తగా ఈ వారం స్టార్ట్ చేయకూడదు. పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే ఇబ్బందులు ఉంటాయి. ఇండివిజువల్గా బిజినెస్ చేసుకోండి. కొత్త జాబ్ కోసం ట్రై చేసినా కొంచెం కొత్త జాబ్ రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎందుకంటే విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాలకి ప్రాతినిధ్యం వహించే బుధుడి బలం ఈ వారం తక్కువగా ఉంది. కాబట్టి కొంచెం సహనంతో వేచి చూడాల్సినటువంటి సమయంగా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి చెప్పుకోవాలి. అలాగే శుక్రుడు 9వ స్థానంలో యోగిస్తున్నాడు. భాగ్యంలో 9వ స్థానంలో శుక్రుడు యోగించినప్పుడు
ఆకస్మికంగా అనుకోకుండా ఏదో ఒక విధంగా అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఊహించని విధంగా ధనలాభం కలగవచ్చు, మీరు ఊహించిన విధంగా మీ పనులు పూర్తవచ్చు, ఏదో ఒక విధంగా ఆకస్మిక రాజయోగం, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం శుక్రుడి బలం వల్ల బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుంది, మంచి పేరు డబ్బు వస్తాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగుంటుంది. శుక్రుడి బలం వల్ల ఈ ప్రయోజనాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. వ్యయ కుజ దోషం ఉంది. వ్యయ కుజ దోషం ఉన్నప్పుడు ఆకస్మికంగా డబ్బులు వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటాయి. వ్యయంలో కుజుడు ఉన్నప్పుడు ఖర్చు ఉంటుంది. వ్యయంలో కుజుడు ఉన్నప్పుడు శత్రువులు ఉంటారు. శత్రువుల విషయంలో, ఖర్చుల విషయంలో కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడు ఒక్కడే యోగిస్తున్నాడు. రవి, బుధుడు, కుజుడు యోగించట్లేదు. రవి, బుధుడు ఈ 2 గ్రహాలు యోగించాలంటే విష్ణుమూర్తిని పూజించాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది. ఆ పంజర స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. విష్ణు సంబంధమైన ఆలయంలో దర్శనం చేసుకోవటం, ప్రదక్షిణలు చేయటం చాలా మంచిది. అలాగే విష్ణు ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే రవి బుధుల బలం పెరుగుతుంది. సమ్మార్జన చేయండి. ఆలయాన్ని శుభ్రం చేయటం, ఆలయంలో ముగ్గులు వేయటం, విష్ణు ఆలయంలో చేసే సేవ రవి బుధుల బలాన్ని పెంచుతుంది. అలాగే రవి అనుగ్రహం కోసం గోధుమలు, బుధుడి అనుగ్రహం కోసం పెసలు నానబెట్టి ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వండి. ఇవి చేస్తే రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే కుజుడు ఈ వారం మొత్తం వ్యయంలో ఉన్నాడు. దానివల్ల ఖర్చులు ఉంటాయి, శత్రు బాధలు ఉంటాయి. ఈ ఖర్చులు, శత్రువులు తగ్గాలంటే, వ్యయ కుజ దోషం పోవాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం ఉంటుంది. ఆ మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అని ఉంటుంది. దాన్ని వినే ప్రయత్నం చేయండి లేదా చదువుకోండి. సుబ్రహ్మణ్య ఆలయంలో దీపం వెలిగించటం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా వ్యయంలో ఉన్న కుజుడి దోషం తొలగిపోతుంది. ఖర్చులు, శత్రువుల సమస్యల నుంచి బయటపడవచ్చు. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వడం ద్వారా కుజుడి బలం కూడా పెరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం కర్కాటక రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో ఉన్నాడు. చాలా అద్భుతంగా ఉన్నాడు. బ్రహ్మాండంగా సూర్యుడి బలం ఉంది. అనారోగ్యాలు తొలగిపోతాయి. సింహరాశి వాళ్ళకి ఇంతకుముందు ఏమైనా అనారోగ్యాలు ఉన్నా అవన్నీ తొలగిపోయి బ్రహ్మాండంగా ఆరోగ్యం ఉంటుంది. అలాగే సింహరాశి వాళ్ళకి ప్రమోషన్ ప్రయత్నాలు యోగిస్తాయి. అలాగే రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు వస్తాయి. ఆఫీసులో భయంకరమైన శత్రువులు ఈ వారం మీకు మిత్రులుగా యోగిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోయి ఆఫీసులో మీకు సహాయం చేస్తారు. సహోద్యోగులు, అధికారులు అందరూ మీకు ఆఫీసులో అనుకూలంగా ఉంటారు. రవి బలం వల్ల ఈ ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 6వ స్థానంలో ఉన్నాడు. బుధుడు 6వ స్థానంలో విశేషంగా యోగిస్తాడు. విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ర్యాంకులు కొడతారు. కావలసిన చోట సీట్లు సంపాదించగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగం లేని సింహరాశి వాళ్ళకి కొద్దిగా ప్రయత్నిస్తేనే ఈ వారం క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా ఉద్యోగం మారాలనుకున్నా కూడా సింహరాశి వాళ్ళకి ఈ వారం బలం బాగుంది. కొత్త జాబ్ కోసం ట్రై చేసుకుంటే సక్సెస్ వస్తుంది. బిజినెస్లో మీరు ఊహించిన దానికంటే విపరీతంగా లాభాలు వస్తాయి. వ్యాపారం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో సింహరాశి వాళ్ళు ఈ వారం తిరుగులేని విధంగా చక్రం తిప్పుతారు. రవి బుధులు ఇద్దరు కూడా బ్రహ్మాండంగా యోగిస్తున్నారు. అయితే సింహరాశి వాళ్ళకి శుక్రుడు కూడా యోగిస్తున్నాడు. 8వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. బ్రహ్మాండంగా యోగిస్తాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మనీ కలిసి వస్తుంది. లేడీస్ సపోర్ట్ బాగా ఉంటుంది. సింహరాశి పురుషులకు కానీ సింహరాశి స్త్రీలకు కానీ వేరే లేడీస్ సపోర్ట్ వల్ల బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో విపరీతమైన లాభాలు కనిపిస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. అదేవిధంగా సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో చక్రం తిప్పగలుగుతారు. మంచి మంచి ఆఫర్స్ వస్తాయి. కుజుడు 11వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 11వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రాపర్టీస్ కొంటారు. తక్కువ రేటుగా బ్రహ్మాండమైన ప్రాపర్టీ కొనే యోగం సింహరాశి వాళ్ళకి ఈ వారం ఉంది. ఉన్న ప్రాపర్టీ కూడా చాలా బల్క్ అమౌంట్కి ఎక్కువ మొత్తానికి అమ్మి లాభపడే యోగం ఉంది. రియల్ ఎస్టేట్లో చక్రం తిప్పుతారు. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొడతారు. అప్పులు క్లియర్ చేసుకోగలుగుతారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న గొడవలు తొలగిపోతాయి. బ్రహ్మాండమైన బెనిఫిట్స్ అనేవి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వల్ల పొందగలుగుతారు. ఈ వారం 4 గ్రహాలు సింహరాశికి విశేషంగా యోగిస్తున్నాయి. రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. సింహరాశి వాళ్ళు ఈ వారం మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. అద్భుతంగా చక్రం తిప్పే యోగం ఉంది. కేవలం సింహరాశికి రాహుదోషం ఉంది. ఈ రాహుదోషం ఒక్కటే పోగొట్టుకోవాలి.
రాహుదోషం పోవాలంటే దుర్గాదేవి ఆలయ దర్శనం చేయండి. దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. దానివల్ల ఈ వారం మొత్తం రాహుదోషం కూడా తొలగిపోతుంది. ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. శివాభిషేకం చేసుకునే వాళ్ళు, సింహరాశి వాళ్ళు తేనెతో శివుడికి అభిషేకం చేస్తే కూడా ఈ రాహుదోషం అనేది తొలగిపోతుంది. దుర్గా ఆలయ దర్శనం వల్ల సంపూర్ణంగా శుభ ఫలితాలు కలుగుతాయి. దుర్గా కవచాన్ని వినే ప్రయత్నం చేయండి. అద్భుతమైన రాజయోగం 10ంతలు 100ంతలు రెట్టింపు అవటానికి దుర్గా కవచం శ్రవణం చేస్తే సింహరాశి వాళ్ళకి అద్భుత ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ వారం బ్రహ్మాండమైన యోగదాయకమైన ఫలితాలు సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కన్యారాశి వాళ్ళ సంతానంలో మగపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల ఇబ్బందులు వస్తాయి. కొంచెం మగపిల్లల విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవాలి, స్పెషల్ అటెన్షన్ చూపించాలి. లేకపోతే కన్యారాశి వాళ్ళ పిల్లల్లో మగపిల్లలు వాళ్ళ వల్ల ఏదో ఒక సమస్య వచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో చికాకులు ఉంటాయి, రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి, తండ్రి వైపు బంధువుల వల్ల కూడా చికాకులు ఉంటాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కన్యారాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావడం కష్టం. బిజినెస్లో కూడా కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి ఈ వారం కనిపిస్తూ ఉంటాయి. శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కన్యారాశి వాళ్ళకి ఎవరికైనా సరే కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి పురుషులకి కొత్త స్త్రీ పరిచయాల వల్ల, కన్యారాశి స్త్రీలకి కొత్త పురుష పరిచయాల వల్ల ఇబ్బందులు వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సప్తమంలో శుక్రుడు ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంత గొప్పగా ఉండదు. కన్యారాశి వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్స్ కూడా కొంచెం కనిపిస్తూ ఉంటుంది. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేసేవాళ్ళు పార్ట్నర్షిప్లో కాకుండా ఇండివిజువల్గా చేసుకోండి. ఎందుకంటే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో పార్ట్నర్షిప్ చేసే వాళ్ళకి ఈ వారం కొద్దిగా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బ్యూటీ రిలేటెడ్ ఏ వ్యాపారాలు చేసినా సరే పెద్దగా లాభాలు కనిపించవు. సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాల్లో కూడా కొత్త ఆఫర్స్ అంతంత మాత్రంగానే ఉంటాయి. శుక్రుడి బలం ఈ వారం లేదు. అలాగే కుజుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఫుడ్, హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఈ బిజినెస్లు చేసే వాళ్ళకి అంత గొప్పగా ఉండదు. లాభాలు అనేవి పెద్దగా కనిపించవు. సహనంతో ఎదురు చూడాల్సిన సమయం అని చెప్పాలి. ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా కూడా అంత ఆశించినంత స్థాయిలో ఫలితాలు అయితే కనిపించవు. రియల్ ఎస్టేట్ కూడా సాధారణంగా ఉంటుంది. అంత గొప్ప రిజల్ట్స్ అనేవి ఈ వారం కనిపించవు. కన్యారాశి వాళ్ళకి 4 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు 4 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఎక్కువ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఉగ్రదేవతలను పూజించాలి. అప్పుడు ఆ గ్రహాలన్నీ కూడా యోగిస్తాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు నరసింహస్వామిని, కాలభైరవుణ్ణి పూజించడం చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కాలభైరవ అష్టకం చదువుకోండి లేదా వినండి. చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు. ఓం అష్టభైరవాయ నమః ఈ మంత్రం ఎల్లవేళలా మనసులో అనుకోండి. ఓం అష్టభైరవాయ నమః కనీసం 21 సార్లైనా అనుకోండి. అలాగే గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు వీటిని నానబెట్టి గోమాతకు తినిపించాలి. దాంతోపాటుగా కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు, కేజింబావు బొబ్బర్లు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అలా చేస్తే రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 4 గ్రహాల బలము పెరుగుతుంది. ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. కన్యారాశికి గురుబలం ఉంది కాబట్టి ఎన్ని దోషాలు ఉన్నా వాటి నుంచి బయటపడతారు. శని కూడా యోగిస్తున్నాడు కాబట్టి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. రాహుకేతువుల బలం మాత్రం లేదు. పళ్ళెల్లో అదృష్టం ఉన్నా నోటికి రాకుండా జారిపోతూ ఉంటుంది. ఆ దోషం పోవటానికి మాత్రం జంటనాగుల విగ్రహాలకు పాలు పోసి తమలపాకుల బెల్లం ముక్క నైవేద్యం పెట్టి రండి. అప్పుడు కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం లేదు. ఆఫీసులో సహోద్యోగులతో కానీ అధికారులతో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. రాజకీయాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. రాజకీయ నాయకులు ఎవరైనా తులారాశి వాళ్ళు ఈ వారం ప్రాపర్టీస్ కొంటే మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. వాటిని పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిది. తండ్రికి సంబంధించిన ప్రాపర్టీస్ పరంగా ఏవైనా డిస్కషన్స్ ఉన్నా వాటిని కూడా పోస్ట్ పోన్ చేసుకోండి. ఎందుకంటే పిత్రార్జిత ఆస్తుల పరంగా కూడా వాటి కోసం ప్రయత్నం చేయడానికి తులారాశి వాళ్ళకి ఈ వారం బలం లేదు. ఆరోగ్య వ్యవహారాల్లో కూడా కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ఆరోగ్యం చూసుకోవాలి. అయితే బుధుడు మాత్రం 4వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. బుధుడి బలం బాగుంది కాబట్టి తులారాశి విద్యార్థులకు తిరుగులేదు. బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు. కావాల్సిన చోట సీటు తెచ్చుకుంటారు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు విద్యార్థులకి బ్రహ్మాండంగా తులారాశి వాళ్ళకి ఈ వారం యోగిస్తాయి. తులారాశి విద్యార్థులకు ఈ వారం తిరుగుండదని చెప్పుకోవాలి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించినా కూడా అది వచ్చే అవకాశం తులారాశి వాళ్ళకు ఉంటుంది. అయితే చేస్తున్న ఉద్యోగంలో మాత్రం ఒడిదుడుకులు ఉంటాయి. కొత్తగా ఇంటర్వ్యూలకు వెళితే అక్కడ సక్సెస్ అయ్యే యోగం మాత్రం ఉంది.
తులారాశి వ్యాపారస్తులకు కూడా తిరుగుండదు. ఈ వారం పెద్దగా కష్టపడకుండానే బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తారు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అంటే తులారాశి విద్యార్థులకి, తులారాశి వ్యాపారస్తులకి ఈ వారం అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో మాత్రం తులారాశి వాళ్ళకి ఈ వారం తిరుగుండదు. అంటే కంపెనీ మారాలన్నా, ఆఫీసు మారాలన్నా వాటికి మాత్రం అద్భుతమైనటువంటి గ్రహ సంచారం విశేషంగా యోగిస్తోంది. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. తులారాశి వాళ్ళకి శుక్రుడి బలం తక్కువ ఉంది. 6వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు కొద్దిగా గైనిక్ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తులారాశి స్త్రీలు, తులారాశి మహిళలు గైనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. గైనిక్ ప్రాబ్లం ఏదైనా కొద్దిగా ఉన్నా సరే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవటం మంచిది. అలాగే డబ్బు కూడా ఖర్చు అయ్యే అవకాశం కొద్దిగా కనిపిస్తోంది. దాంతోపాటు తులారాశి పురుషులు కొత్త స్త్రీ పరిచయాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి, తులారాశి వాళ్ళకి డబ్బులు వచ్చినా కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఆ ఖర్చును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే కుజుడు భాగ్యంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తులారాశి వాళ్ళకి కుజుడు బలం లేదు కాబట్టి ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా పెద్దగా బెనిఫిట్స్ అయితే కనిపించవు, సాధారణంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ కూడా యావరేజ్గా ఉంటుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలాగే అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ఈ వారం తులారాశి వాళ్ళకి ప్రధానంగా రవి బలం లేదు, శుక్రుడి బలం లేదు, కుజుడి బలం లేదు, కేవలం బుధుడు మాత్రమే యోగిస్తున్నాడు. కాబట్టి రవి బలం పెరగటానికి రోజు ఆదిత్య హృదయం చదవటం లేదా వింటం చేయండి. ఆదిత్య హృదయం చదవలేని వాళ్ళు సూర్యాష్టకమైన చదువుకోండి. అది కూడా చదవలేని వాళ్ళు రోజు ఓం సవిత్రే నమః ఈ మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ ఉండండి. ఓం సవిత్రే నమః కనీసం 12 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే సూర్యనారాయణమూర్తి ఆలయ దర్శనం చేయాలి. సూర్యుడికి ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోవాలి. ఇది చేస్తే రవి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం లేదు. శుక్రుడి బలం పెరగాలంటే లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. ప్రతిరోజు కూడా శ్రీమాత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. లలితా అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించుకోవాలి. నానబెట్టిన అలసందలు, నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. అప్పుడు శుక్రుడి బలం పెరుగుతుంది. అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. శుక్రుడి బలం పెరిగితే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కూడా మంచి మంచి ఆఫర్స్ వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. అలాగే కుజుడి బలం కూడా లేదు. కుజుడు భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో అంత గొప్పగా ఉండదు కాబట్టి ప్రాపర్టీస్ పరంగా కొన్నా అమ్మినా లాభం రావాలన్నా, అప్పులు లేకుండా ఉండాలన్నా, రియల్ ఎస్టేట్లో చక్రం తిప్పాలన్నా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవాలి. కరావలంబ స్తోత్రం మొత్తం చదువుకోలేకపోయినా ప్రతిరోజు కూడా ఓం సుబ్రహ్మణ్యాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఈ పరిహారాలు చేసుకుంటే రవి, శుక్రుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం పెరుగుతుంది. ఈ వారమంతా యోగదాయకంగా ఉంటుంది. తులారాశికి రాహు బలం బాగుంది. అబ్రాడ్ ఛాన్సెస్ బాగున్నాయి. అబ్రాడ్లో చక్రం తిప్పగలరు, అబ్రాడ్ వెళ్ళగలరు. స్నేహితుల వల్ల బెనిఫిట్స్ కూడా కనిపిస్తున్నాయి. అయితే గురు బలం లేదు, అష్టమ గురు దోషం ఉంది, డబ్బు ఖర్చు ఉంటుంది. శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు, గురువు 8వ స్థానంలో ఉన్నాడు. డబ్బు ఖర్చు విషయంలో తులారాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే ఈ వారం డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 3వ స్థానంలో యోగిస్తున్నాడు. రవి బలం ఎక్సలెంట్గా ఉంది. అంటే ఆఫీసులో బాగుంటుంది, కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు, బాస్ అనుకూలంగా ఉంటాడు. పాలిటిక్స్లో బ్రహ్మాండమైన యోగం ఉంది. అగ్రికల్చర్లో టాప్ లెవెల్కి వెళ్తారు. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ మీకు హెల్ప్ చేస్తారు. ఫాదర్ సైడ్ నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ పరంగా కూడా మీకు బెనిఫిట్స్ కనిపిస్తాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి రవి బలం ఉంది కాబట్టి హోదా, అధికారము, స్టేటస్, పలుకుబడి, గుర్తింపు, ఉద్యోగ పరంగా టాప్ పొజిషన్ ఇవన్నీ కూడా మీకు ఈ వారం కనిపిస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడు మాత్రం బాలేడు. బుధుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ వారం అంత గొప్పగా లేదు. విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. బిజినెస్ పీపుల్ కూడా బాగా కష్టపడి బిజినెస్ చేస్తే యావరేజ్ లాభాలు అనేవి కనిపిస్తాయి. అలాగే జాబ్లో వృశ్చిక రాశి వాళ్ళకి ఎంత అద్భుతంగా ఉన్నా జాబ్ మారాలనుకుంటే మాత్రం ట్రబుల్స్ ఉంటాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూస్కి వెళ్ళటం ఇలాంటివి చేసినప్పుడు మాత్రం ఆ ఇంటర్వ్యూస్లో కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తాయి. ఎందుకంటే బుధుడి బలం లేదు.
బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులకు కొద్దిగా ఇబ్బంది, వ్యాపారస్తులకు ఇబ్బంది, ఉద్యోగస్తులకు రవి బలం ఎక్సలెంట్గా ఉంది కాబట్టి తిరుగులేదు. కానీ కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో మాత్రం ఆటంకాలు వస్తూ ఉంటాయి. శుక్రుడు 5వ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. వృశ్చిక రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల మీకు మంచి పేరు వస్తుంది. వృశ్చిక రాశి పిల్లల్లో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే ఆ ఆడపిల్లలు చదువులో టాప్ లెవెల్కి వెళ్ళటం వల్ల కానీ, ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్లో టాప్ లెవెల్కి వెళ్ళటం వల్ల కానీ తల్లిదండ్రులకు బ్రహ్మాండమైన పేరు తీసుకొస్తారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు ఎవరున్నా ఈ వారం వాళ్ళ వల్ల తల్లిదండ్రులకు బ్రహ్మాండమైన పేరు వస్తుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో విపరీతమైన లాభాలు కనిపిస్తాయి. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కూడా మంచి మంచి ఆఫర్స్ వస్తాయి. స్పిరిచువల్గా భగవంతుడి అనుగ్రహం పెరుగుతుంది. రాజయోగాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే కుజుడు మాత్రం 8వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు తస్మాత్ జాగ్రత్త. బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా వెల్లుల్లిపాయ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. దగ్గర వెల్లుల్లిపాయ పెట్టుకొని దుర్గానామం చదువుకుంటూ, ఆంజనేయ స్వామి నామం చదువుకుంటూ ప్రయాణాలు చేయండి. లేకపోతే బండి మీద నుంచి కానీ, కారులో నుంచి కానీ కింద పట్టడం, చిన్న చిన్న దెబ్బలు, గాయాలు తగలటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అష్టమ కుజదోషం ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు చెక్ చేసుకోవటం చాలా అవసరం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే గొడవలు అవుతాయి. రియల్ ఎస్టేట్ కూడా అంత గొప్పగా ఏమి ఉండదు. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా అర్ధాష్టమ శని దోషం కూడా ఉంది. దానివల్ల ఎక్కువ కష్టపడితే తక్కువ ఫలితం కనిపిస్తూ ఉంటుంది. కుటుంబ కలహాలు ఇలాంటివి కూడా అర్ధాష్టమ శని దోషం వల్ల ఉంటాయి. నువ్వులు ఒకసారి దానం ఇచ్చుకోండి, లేదా రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపి నీళ్లు పోస్తూ ఉండండి. ఈ అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి సంబంధించిన సంకటనాశక గణేష స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయాలి. ఒక మంత్రం ఉంటుంది, గం క్షిప్ర ప్రసాదనాయ నమః. ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకుంటే బుధుడి బలం విపరీతంగా పెరుగుతుంది. గం క్షిప్ర ప్రసాదనాయ నమః. గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం పెట్టండి, లేదా ఇంట్లో అయినా గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించండి. గరిక, ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించండి. గణపతి టెంపుల్లో అభిషేకం చేయించుకున్న, అర్చన చేయించుకున్న బుధుడి బలం విపరీతంగా పెరుగుతుంది. ఎడ్యుకేషన్ పరంగా, బిజినెస్ పరంగా చాలా అద్భుతమైన రిజల్ట్స్ అప్పుడు కనిపిస్తాయి. అలాగే నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే వృశ్చిక రాశికి కుజుడి బలం లేదు. 8వ ఇంట్లో కుజుడు, అష్టమ కుజుడు. వెహికల్ యాక్సిడెంట్స్ ఇలాంటివి కనిపిస్తున్నాయి. అది పోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ 21 సార్లు చదువుకోవాలి. నరసింహస్వామి ఆలయంలో దీపాన్ని వెలిగించాలి. వృశ్చిక రాశి వాళ్ళు నరసింహస్వామి టెంపుల్ ప్రాంగణంలో ఆవ నూనెతో 8 ఒత్తుల దీపం వెలిగించండి. అష్టమ కుజ దోషం తొలగిపోతుంది, యాక్సిడెంట్స్ అవ్వవు. అలాగే ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోవడంతో పాటుగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినే ప్రయత్నం చేయండి. చదివితే ఇంకా మంచిది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. 1.25 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. వీటి వల్ల కుజుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు పాటించుకుంటే బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాలు కూడా యోగిస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. దాంతోపాటు వృశ్చిక రాశికి గురుబలం ఉంది కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకుంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఫీసులో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 2nd హౌస్లో రవి యోగించడు. మీ మాట దూకుడు వల్ల బాస్తో కానీ కొలీగ్స్తో కానీ గొడవలయ్యే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ధనుసు రాశి వాళ్ళు మాట తీరు చూసుకుంటూ ఆఫీసులో మాట్లాడండి. రాజకీయాల్లో కూడా ఏది పడితే అది మాట్లాడద్దు, గొడవలు అయిపోతాయి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి వైపు బంధువులతో, రాజకీయాల్లో, ఆఫీసులో జాగ్రత్తగా మాట్లాడినట్లయితే చాలా వరకు సమస్యల నుంచి ధనుసు రాశి వాళ్ళు బయటపడవచ్చు. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 2వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ధనుసు రాశికి బుధుడి బలం బాగుంది. ధనుసు రాశి విద్యార్థులకు తిరిగే లేదు. ధనుసు రాశి విద్యార్థులు బ్రహ్మాండమైన ర్యాంకులు కొడతారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు. మంచి ర్యాంకులతో పాస్ అవుతారు. విద్యలో చక్రం తిప్పుతారు. ధనుసు రాశి వ్యాపారస్తులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వ్యాపారంలో ఎక్కువ లాభాలు కనిపిస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ట్రై చేసుకుంటే కూడా ధనుసు రాశి వాళ్ళకి కొత్త ఉద్యోగం వస్తుంది. ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవుతారు. బుధుడి బలం బాగుంది కాబట్టి కొత్త జాబ్ ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవుతారు. కానీ రవి బలం లేదు కాబట్టి ఉన్న జాబ్లో మాత్రం బాస్ వల్ల కొంత ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే ధనుసు రాశికి శుక్రుడు 4వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. శుక్రుడు బాగున్నాడు కాబట్టి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు ఎక్కువ కనిపిస్తాయి.
వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో బ్రహ్మాండమైన అవకాశాలు అందిపుచ్చుకునే యోగం కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం ఉంది. అలాగే కుజుడు 7th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. సప్తమ కుజ దోషం ఉంటే ఏం జరుగుతుంది? పెళ్లి ప్రయత్నాల్లో అవరోధాలు వస్తాయి. ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తే సంబంధం చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటుంది. కాబట్టి పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. పార్ట్నర్షిప్ ఎవరితో అయినా బిజినెస్ చేస్తే పార్ట్నర్షిప్లో ఒడిదుడుకులు ఉంటాయి. మామూలుగా బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. బుధుడు బాగున్నాడు కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి బిజినెస్ బాగుంటుంది. కానీ పార్ట్నర్షిప్కి వచ్చేసరికి 7వ స్థానంలో కుజుడు వల్ల చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. శుక్రుడు బాగున్నాడు కాబట్టి మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది. కానీ 7వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఎంత మ్యారిటల్ లైఫ్ బాగున్నా కూడా వేరే ఫ్రెండ్షిప్ల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ అప్పుడప్పుడు చికాకులు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కనిపిస్తూ ఉంటాయి. ధనుసు రాశి వాళ్ళకి శని అద్భుతంగా యోగిస్తున్నాడు. తృతీయంలో శని చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు కాబట్టి మీరు కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా ధనుసు రాశి వాళ్ళు కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా పొందుతారు. అలాగే ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా గురుబలం లేదు. గురుబలం లేదు కాబట్టి ఖర్చులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ ఖర్చులు అదుపులో ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం రవి బలం లేదు, కుజుడు బలం లేదు. బుధుడు, శుక్రుడు విశేషంగా యోగిస్తున్నాడు. రవి బలం పెరగటానికి విష్ణు ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామం చాంటింగ్ వినాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే కుజుడు బలం లేదు. కుజుడు బలం లేదు కాబట్టి నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ చేయాలి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే మంచిది. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదివితే చాలా మంచిది, లేదా వింటే చాలా మంచిది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఇవి చేస్తే సప్తమ కుజ దోషం తొలగిపోతుంది. సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాల దీపాన్ని వెలిగించుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి విష్ణుమూర్తిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ధనుసు రాశి వాళ్ళకి రవి కుజుల బలం కూడా పెరుగుతుంది. దానివల్ల ఈ వారం మొత్తం కూడా బుధ శుక్రుల అనుగ్రహంతో పాటు రవి కుజుల బలం కూడా పెరిగి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి జన్మంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ కనిపిస్తాయి. కంటికి సంబంధించి కానీ గుండెకి సంబంధించి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రవి జన్మంలో వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య, వేదన, బాధ వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయటం, ఇదంతా కూడా మకర రాశి వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి. అలాగే ఆఫీస్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ అవసరానికి మించి మాట్లాడకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. రాజకీయాల్లో ఆలోచించి మాట్లాడాలి. తండ్రితో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. రవి బలం లేదు కాబట్టి, రవి జన్మంలో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం. మకర రాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తప్పకుండా చూపించాలి. అలాగే ఈ వారం బుధుడు కూడా జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మకర రాశి విద్యార్థులు బాగా చదివితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. ఎడ్యుకేషన్లో కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తాయి. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా కూడా అవరోధాలు కనిపిస్తాయి. బుధుడి బలం లేదు కాబట్టి ఇంటర్వ్యూస్ అనేవి హార్డ్గా ఉంటాయి. బిజినెస్లో కూడా ఎంత బాగా బిజినెస్ చేసినా ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో లాభాలు కనిపించవు, కొంచెం తక్కువ లాభాలే వస్తాయి. విద్యారంగం కానీ, ఉద్యోగ రంగం కానీ, వ్యాపార రంగం కానీ మకర రాశి వాళ్ళకి ఈ వారం సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దీనివల్ల మకర రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు శుక్రుడు తృతీయంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అక్కతో కానీ చెల్లితో కానీ జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే వాళ్ళతో గొడవలు అవటం, వాళ్ళతో డిస్టెన్స్ పెరగటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మకర రాశి వాళ్ళు వాళ్ళ పిల్లల్లో ఆడపిల్లలతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే చిన్న చిన్న చికాకులు వస్తూ ఉంటాయి. స్త్రీల పట్ల ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా అంత గొప్పగా ఆఫర్స్ రావు, వేచి చూడాలి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బుటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా లాభాలు పెద్దగా కనిపించవు, సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా యావరేజ్గానే ఉంటుంది. కుజుడు మాత్రం 6వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇది ఎక్సలెంట్ యోగం. దీనివల్ల ఏం జరుగుతుందంటే రవి బలం లేకపోవటం వల్ల హెల్త్ ఇష్యూ వచ్చినా సరే 6వ స్థానంలో కుజుడి వల్ల
ఆ హెల్త్ ఇష్యూ నుంచి తొందరగా రికవర్ అవుతారు. అలాగే రవి బలం లేకపోవటం వల్ల ఆఫీసులో ఏవైనా శత్రుత్వ భావనలు వచ్చినా కుజుడి బలం బాగుంది కాబట్టి వాటి నుంచి తొందరగా రికవర్ అవుతారు. అప్పులు తీర్చగలుగుతారు. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులైనా సరే ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వచ్చి వాటి నుంచి బయటపడతారు. శత్రువులు ఉన్నా సరే వాళ్ళు మళ్ళీ కుజుడి సంచారం వల్ల మిత్రులుగా మారిపోతారు. అనారోగ్యాలు ఉన్నా వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడగలుగుతారు. మళ్ళీ శత్రువులు ఉన్నా సరే ఆ శత్రు బాధల నుంచి బయటపడగలుగుతారు. అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. కుజుడు బాగున్నాడు కాబట్టి రవి బలం లేకపోయినా శుక్రుడి బలం లేకపోయినా వచ్చే ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటి నుంచి బయటపడతారు. ప్రాపర్టీ కొనటానికి అమ్మటానికి బ్రహ్మాండంగా యోగం ఉంది. ఒక ప్రాపర్టీ కొంటే తక్కువ రేటు కొనుక్కుంటారు. ప్రాపర్టీ అమ్మితే బ్రహ్మాండమైన రేటుకి అమ్ముతారు. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొట్టే యోగం ఉంది. బ్రదర్స్తో చాలా బ్రహ్మాండమైన బెనిఫిట్స్ పొందగలుగుతారు. మకర రాశి వాళ్ళకి గురుబలం కూడా చాలా అద్భుతంగా ఉంది. గురుబలం వల్ల ఎన్ని సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడతారు. దైవానుగ్రహం వల్ల మళ్ళీ విజయ పథంలో ముందడుగు వేయగలుగుతారు. ప్రధానంగా మకర రాశికి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కేవలం కుజుడి బలం మాత్రమే ఉంది. ఈ కుజుడి బలము గురువు బలము మకర రాశి వాళ్ళని కాపాడుతున్నాయి. అయితే రవి బుధుడు శుక్రుడు ఈ 3 గ్రహాల బలం పెరగాలంటే రవి కోసం గోధుమలు, బుధుడి కోసం పెసలు, శుక్రుడి కోసం బొబ్బర్లు కేజింబావు చొప్పున పంతులు గారికి దానం ఇవ్వాలి. నానబెట్టిన గోధుమలు, పెసలు, బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే రవి బుధుడు ఈ 2 గ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణు పంజర స్తోత్రాన్ని వినండి లేదా చదవండి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కృష్ణ మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. శ్రీకృష్ణ పరమాత్మ ఆలయ దర్శనం చేయండి. లేదా విష్ణు సంబంధమైన ఏ ఆలయానికైనా సరే వెళ్ళి దర్శనం చేసుకొని విష్ణుమూర్తికి తులసి మాలికను సమర్పించండి. రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించండి. కేజింబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. దీనివల్ల శుక్రబలం పెరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకుంటే మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి రవి 12వ స్థానంలో ఈ వారం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుంది? ఆఫీసులో వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎక్కువ అవుతారు. పైకి మంచిగా నవ్వుతూ ఉంటారు, వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ వెనక గోతులు తీసే వాళ్ళ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాంటి వాళ్ళ వల్ల ఎదురు దెబ్బ తగులుతుంది. తస్మాత్ జాగ్రత్త. పైకి నవ్వి వెనకాల గోతులు తీసే వాళ్ళని కనిపెట్టే ప్రయత్నంలో ఉండండి. సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో కూడా డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తే ఫలితం ఉండదు. డబ్బు ఖర్చు తగ్గించుకోండి. తండ్రి వైపు ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా ఆలోచించి మాట్లాడండి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా ఉండండి. బుధుడు 12వ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే విద్యార్థులు బాగా చదువుతారు. ఎగ్జామ్స్లో మాత్రం చదివినవి ఒక్కోసారి గుర్తురావు. జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది. చదివింది మర్చిపోతారు. కాబట్టి తులసాకులు నవ్వులుతూ విద్యార్థులు పరీక్షలు రాయాలి. అలాగే కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే అన్నీ వచ్చిన క్వశ్చన్స్ అడిగినా ఆన్సర్ చెప్పడంలో తడబడతారు. అలాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. బిజినెస్లో కూడా ఎంత బాగా బిజినెస్ చేసినా లాస్ట్ మూమెంట్లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ తగ్గిపోయి వెళ్ళిపోతూ ఉంటాడు. వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. బుధుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఆ వ్యయస్థానంలో బుధుడి సంచారం వల్ల విద్యారంగము, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో ఎంత కష్టపడ్డా చివరి క్షణంలో అది తప్పిపోతూ ఉంటుంది. ఆ కష్టం మొత్తం కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలాగే శుక్రుడు 2వ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే చివరి క్షణంలో విద్యారంగంలో ఇబ్బందులున్నా, చివరి క్షణంలో వ్యాపార రంగంలో సమస్యలున్నా, చివరి క్షణంలో ఉద్యోగపరంగా ఒడిదుడుకులున్నా మళ్ళీ వీటన్నిటి నుంచి శుక్రుడి బలం వల్ల బయటపడతారు. శుక్రుడు ద్వితీయంలో వాక్చాతుర్యం ఇస్తాడు. మళ్ళీ ఆ వాక్చాతుర్యంతో కుంభరాశి వాళ్ళు నిలదొక్కుంటారు. మీ మాటలతో ఎదుటి వాళ్ళని పడేస్తారు. మీ మాటలతో ఎదుటి వాళ్ళు ఆకర్షితులైపోతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కుంభరాశి వాళ్ళు సింగర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ వారం జాక్పాట్ కొడతారు. బ్రహ్మాండమైన ఆఫర్స్ వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో ఆఫర్స్కి కొదవే లేదు. మీ మాటలతో అందరినీ బుట్టలో పడేసి మీ పనులు పూర్తి చేసుకోగలుగుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు కనిపిస్తాయి. అలాగే కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే కుంభరాశి పిల్లల్లో మగపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల ఏదో ఒక సమస్య వస్తుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్లో మగపిల్లల విషయంలో ఈ వారం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి.
వాళ్ళ యాక్టివిటీస్ దగ్గరుండి గమనిస్తూ ఉండాలి. వాళ్ళ వల్ల ఏదో ఒక సమస్య వచ్చినా దాన్ని పరిష్కరింపజేసేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. సోదరులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీస్ కొనటం అమ్మటం లాంటి వ్యవహారాల్లో డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం శుక్రుడు బాగున్నాడు. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం తక్కువగా ఉంది. రవి, కుజుడు ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే నరసింహస్వామిని పూజించాలి. ఎందుకంటే రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి, కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి. నరసింహస్వామి కూడా విష్ణు స్వరూపమే కాబట్టి రవి, కుజుడు 2 గ్రహాలు యోగించాలంటే నరసింహ ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నరసింహస్వామికి ఒకసారి అర్చన కానీ అభిషేకం కానీ ఈ వారం చేయించుకోండి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం చేయండి. కేజింబావు గోధుమలు, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. రవి, కుజుల బలం పెరుగుతుంది. వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. అలాగే బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయండి. ఓం గూం హేరంబాయ నమః ఈ మంత్రం 21 సార్లు రోజు చదవండి. ఓం గూం హేరంబాయ నమః. విశేషంగా బుధుడి బలం పెరుగుతుంది. విద్యార్థుల జ్ఞాపక శక్తి పెరిగి ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా రాస్తారు. బిజినెస్లో కూడా లాస్ట్ మూమెంట్లో వచ్చే డిస్టర్బెన్స్ తొలగిపోయి వ్యాపారం బాగా సాగుతుంది. ఇంటర్వ్యూలో కూడా లాస్ట్ మూమెంట్లో మళ్ళీ ముందుకొచ్చి ఇంటర్వ్యూ సక్సెస్ చేయగలుగుతారు. ఓం గూం హేరంబాయ నమః అద్భుతమైన మంత్రం. గణేష పంచరత్న స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం పెట్టండి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఇవి చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. కాబట్టి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించి ఈ పరిహారాలు పాటించుకుంటే కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అద్భుతం అని చెప్పుకోవాలి. ప్రమోషన్లు ఖచ్చితంగా వస్తాయి. ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకుంటే సక్సెస్ గ్యారంటీ. అలాగే కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తే కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ వస్తుంది. పాలిటిక్స్లో పదవి వచ్చే యోగం ఉంది. ప్రాపర్టీస్ పరంగా తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వచ్చే యోగం ఉంది. తండ్రి వైపు బంధువులందరూ మీకు సహాయం చేస్తారు. సమాజంలో స్టేటస్, హోదా, పరపతి, గౌరవము అవన్నీ పొందే యోగం 11వ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల ఉంది. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా సక్సెస్ అయ్యే యోగం కనిపిస్తోంది. అంటే చక్రం తిప్పగలుగుతారు. బ్రహ్మాండంగా హోదా, స్టేటస్, కొత్త పదవులు, కొత్త అధికారాలు ఇవన్నీ పొందే యోగం ఈ వారం మీనరాశి వాళ్ళకి రవి 11వ స్థాన సంచారం వల్ల కనిపిస్తోంది. అలాగే బుధుడు కూడా 11వ స్థానంలో ఉన్నాడు. చాలా అద్భుతం. విద్యార్థులు చక్రం తిప్పుతారు. మీనరాశి విద్యార్థులు ఒక ఎగ్జామ్ రాస్తే సక్సెస్ గ్యారంటీ. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే ర్యాంక్ గ్యారంటీ. కావలసిన చోట సీటు గ్యారంటీ. విద్యారంగంలో టాప్ లెవెల్లో ఉంటారు. అలాగే ఉద్యోగం చేసుకునే వాళ్ళు కూడా మంచి హైక్ కోసం, మంచి ఇంక్రిమెంట్ కోసం కొత్త ఇంటర్వ్యూకి వెళ్తే 100% సక్సెస్ అవుతారు. కొత్త జాబ్ గ్యారంటీకి వస్తుంది. బిజినెస్ కూడా మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. లాభస్థానంలో బుధుడి వల్ల బిజినెస్లో కూడా విపరీతమైనటువంటి లాభాలు వచ్చి బిజినెస్లో టాప్ లెవెల్కి మీనరాశి వాళ్ళు ఈ వారం వెళ్ళగలుగుతారు. రవి బలం బాగుంది, బుధుడి బలం బాగుంది. 2 11వ స్థానంలో ఉంటాం యోగం. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం తిరుగులేని విధంగా మీనరాశి వాళ్ళు చక్రం తిప్పగలుగుతారు. అలాగే శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. శుక్రుడు జన్మంలో ఉన్నప్పుడు బెల్లం చుట్టూ చీమలు మోగినట్లు మీ చుట్టూ అందరూ మోగుతూ ఉంటారు. మీకు అట్రాక్ట్ అయిపోతారు. మీ మాటలకు పడిపోతారు. మీ మాటల పట్ల ఆకర్షితులైపోతారు. మీ వాక్ చాతుర్యంతో, మీ మాటలతో అందరినీ ఆకర్షితుల్ని చేసుకొని మీకు కావాల్సిన పనులన్నీ సులభంగా మీనరాశి వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు. సినిమా, టీవీ రంగాల్లో టాప్ లెవెల్కి వెళ్తారు. సంగీత నాట్య రంగాల్లో టాప్ లెవెల్కి వెళ్తారు. కళారంగంలో చక్రం తిప్పుతారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అద్భుతంగా ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మీనరాశి వాళ్ళు ఈ వారం బ్రహ్మాండమైన లాభాలు సంపాదించుకోగలుగుతారు. అలాగే కుజుడు మాత్రం 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఇదొక్కటే మీనరాశికి మైనస్. అర్ధాష్టమ కుజదోషం ఉంది. దీనివల్ల ఏం జరుగుతుంది? ప్రాపర్టీ కొంటే ఎదురుదెబ్బ తగులుతుంది. ప్రాపర్టీ అమ్మినా ఎదురుదెబ్బ తగులుతుంది. కాబట్టి ప్రాపర్టీ కొనటం, ప్రాపర్టీ అమ్మటం మాత్రం పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిది. బాగా ఎమర్జెన్సీ ఉంటే డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రాపర్టీ కొంటే చాలా పెద్ద మొత్తాన్ని కొనాల్సి వస్తుంది. ప్రాపర్టీ అమ్మినా పెద్దగా లాభం కనిపించదు. రియల్ ఎస్టేట్లో కూడా ఎదురు దెబ్బ తగులుతుంది. సోదరులతో జాగ్రత్తగా ఉండాలి. బ్రదర్స్తో గొడవలయ్యే అవకాశం ఉంది. చతుర్థ కుజదోషం, అర్ధాష్టమ కుజదోషం వల్ల ప్రాపర్టీ ఆస్పెక్ట్లో, బ్రదర్స్ ఆస్పెక్ట్లో మాత్రమే మీనరాశి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఆస్పెక్ట్లో ఇబ్బంది ఉంది. ఇక మిగిలిన విషయాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో, కళారంగాల్లో తిరుగులేని విధంగా చక్రం తిప్పుతారు. ఎందుకంటే రవి, బుధుడు, శుక్రుడు చాలా ఎక్స్ట్రాడినరీగా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నారు.
కాబట్టి కుజుడి బలం పెంచుకోవాలి. అర్ధాష్టమ కుజ దోషం పోగొట్టుకోవాలంటే ఈ వారం సుబ్రహ్మణ్య స్వామిని, నరసింహస్వామిని పూజించాలి. ప్రతిరోజు ఓం సాం శరవణ భవ, ఓం నమో నారసింహాయ ఈ 2 మంత్రాలు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య అష్టకము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము చదువుకున్నా విన్నా చాలా మంచిది. నరసింహ ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం అర్ధాష్టమ కుజ దోషాన్ని తొలగింపజేసి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అర్ధాష్టమ కుజ దోషం తొలగిపోయి కుజుడు కూడా యోగిస్తాడు. 4 గోచార గ్రహాలలో 3 గోచార గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి మీనరాశి వాళ్ళకు కూడా దాదాపుగా ఈ వారం రాజయోగం అని చెప్పుకోవాలి. కేవలం అర్ధాష్టమ కుజ దోషం పోవటానికి ఈ పరిహారాలు చేసుకుంటే తిరుగులేని విధంగా ఈ వారం మీనరాశి వాళ్ళు చక్రం తిప్పగలుగుతారు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? వారఫలంలో గోచార గ్రహాల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారాన్ని బట్టి గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి పరిహారాలు పాటించాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి ద్వారా గ్రహాల ప్రసన్నతను పొందటానికి మా ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.